నేషనల్ నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో కాంపౌండబుల్ కేసెస్ చిన్న చిన్న రాజీ పడదగ్గ కేసులు మీరు రాజీ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని నాన్ కాంపౌండబుల్ కేసెస్ అయినా కూడా కొంతమంది పీపీలు ఆ కేసు అట్రాక్ట్ కాకపోతే వాళ్ళు ఆల్టరేషన్ మెమోస్ వేస్తున్నారు. ఆల్టరేషన్ మెమోస్ వేసి నాన్ కాంపౌండబుల్ నుంచి కాంపౌండబుల్ చేస్తున్నారు. చేసినప్పుడు ఆ కేసు కూడా వాయిస్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి నేషనల్ లోక్ అదాలత్ కూడా మీరు ఎక్కువగా హైలైట్ చేయండి. అది మన ఒక ప్రోగ్రామ్ కాదు, పాన్ ఇండియా ప్రోగ్రామ్. ఇండియా మొత్తం ప్రతి కోర్టులో ఆ రోజు నేషనల్ లోక్ అదాలత్ తిరుగుతాం. కాబట్టి ఆ విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా బ్యాంక్ పిఎల్సీలు మన సపోర్ట్ వచ్చేవరకు బ్యాంక్ పిఎల్సీలు దాదాపు ఒకసారి అవుతున్నాయి. కాకపోతే లాస్ట్ టైం తక్కువయ్యాయి. ఈసారి కూడా మీరు ఎక్కువ వాటిపై కాన్సన్ట్రేట్ చేయండి. మీరు బ్యాంక్ లో తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మీరు మాక్సిమం మీరు తగ్గించి వాళ్ళకు వన్ టైం సెటిల్మెంట్ కింద ఆఫర్ ఇస్తున్నారు. న్యాయం అనేది స్త్రీలకు, పిల్లలకు, వృద్ధులకు, వికలాంగులకు ఒక పైసా ఖర్చు లేకుండా వారికి ఉచిత న్యాయం అందించడం జరుగుతూ ఉంది. సో వాళ్ళు ఏది అవసరం లేదు, వాళ్ళు మామూలుగా కోర్టుకు వచ్చి వాళ్ళ లీగల్ సర్వీసెస్ సంబంధించిన వాళ్ళను కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఒక పేపర్ పైన మీరు ఈవెన్ వాళ్ళు చేతితో పెన్ను పట్టుకుని రాయాల్సిన అవసరం కూడా లేదు. మీరు చెప్తే చాలు, ఒకరి ద్వారా ఆ యొక్క అప్లికేషన్ రాయించి వాళ్ళ తరఫున ఒక లాయర్ను ఎంగేజ్ చేయడం జరుగుతూ ఉంది. వీలైనంత వరకు కేసుగా మార్చి సంవత్సరాలుగా దాన్ని తిప్పుకోవడం కాకుండా దాన్ని మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచి వేయడం జరగడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరి నుంచి అయితే మీకు వాళ్ళకి సమస్య ఉంటుందో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కోర్టుకు వస్తారు. వాళ్ళ మధ్య మీడియేటర్ మన అడ్వకేట్స్, రిటైనర్ లాయర్స్ ఉంటారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆ సమస్య అక్కడితో పరిష్కారం జరిగితే సరిపోయింది. ఒకవేళ అక్కడితో జరగకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఈ దాన్ని కోర్టుకు రెఫర్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ప్రీ లిటిగేషన్ స్టేజ్ లో వాళ్ళు క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వస్తారు. కోర్టుకు వచ్చిన తర్వాత వాళ్ళకు రాగానే వాళ్ళకు ఒక అడ్వకేట్ కావాలి. కాబట్టి ఇప్పుడు అడ్వకేట్ ను మేము పెట్టుకోలేము సార్, మా పరిస్థితి బాగాలేదు, మేము పెట్టుకోలేము, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్తారు. కాబట్టి బిలో పావర్టీ లైన్ ఎవరైతే రేషన్ కార్డు ఉంటే ₹1,00,000 ఆదాయం లోపు ఉన్న వాళ్ళకు ఉచిత న్యాయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి లేకుండా కూడా మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు, వీళ్ళకు ఉచితంగా న్యాయం వాళ్ళకి బిలో పావర్టీ లైన్ కూడా కాదు. ఒక ఆమె ఉందనుకోండి, ఆమెకు నెలకు 10 లక్షల ఇన్కమ్ ఉన్నా కూడా ఆమె వచ్చి ఒకవేళ న్యాయాన్ని మాకు అందించండి అని చెప్తే మేము ఖచ్చితంగా అడ్వకేట్ పెట్టవలసి ఉంటుంది.